సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేధించిన దానికి సాటిరాగల ఉదంతం మనకు మరొకటి కనపడదు. నిజాయితీకి నిబద్ధతకు మారుపేరైన ఆఫీసర్ను కెరీర్ చివరి 5 ఏళ్లు వృత్తికి దూరంగా ఉంచారు. గాలిలోంచి సృష్టించి అవినీతిపరుడన్న నింద మోపారు. న్యాయస్థానాల వరుస తీర్పులు నిజాన్ని నిగ్గు తేల్చినా చట్టవిరుద్ధంగా రెండవసారి సస్పెండ్ చేశారు. 30 ఏళ్ల అనుభవం సంపాదించి పెట్టిన దక్షతతో రాష్ట్ర పోలీసు వ్యవస్థకు నాయకత్వం వహించగలిగిన పరిపక్వ దశలో ఆయనను యూనిఫామ్కు దూరంగా ఉంచడమే లక్ష్యంగా పచ్చిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఇదంతా ఒక పక్క. ఈ దుర్మార్గాన్ని, అధికారం అండగా సాగిన భయంకరమైన కక్ష సాధింపును ఏబీవీ ఎదుర్కొన్న తీరు మరో పక్క. సహజోపేతంగా మొక్కవని ఆత్మస్థైర్యంతో రాజ్యం దమననీతికి వ్యతిరేకంగా ఏబీవీ చూపిన ధిక్కారం, పోరాడిన తీరు అనితర సాధ్యం అనిపిస్తాయి. ఏబీవీని సస్పెండ్ చేసిన మొదట్లో కొందరు శ్రేయోభిలాషులు ఆయనకు సలహా ఇచ్చారు. రాజ్యం అనేది చాలా బలమైన వ్యవస్థ. ఒక వ్యక్తిగా దానితో పోరాడి గెలవడం దాదాపు అసాధ్యం. నిజం ఎలా ఉన్నా కానీ, న్యాయం నీ పక్షానే ఉన్నా కానీ ప్రయోజనం ఉండదు. లొంగిపోవడం ఉత్తమం అని సలహా ఇచ్చారు. ఏబీవీ ఈ మధ్యన తానా సభలకు అమెరికా వెళ్ళారు. అక్కడ కూడా చాలామంది ప్రవాసాంధ్రులు ఇదే ప్రశ్న అడిగారు. ఎందుకు ఇంత ఫైట్ చేస్తున్నారు? ఇంత పెద్ద వ్యవస్థలో మీరు కేవలం ఒక ఉద్యోగి మాత్రమే కదా, ఇంత పోరాటం అవసరమా అని అడిగారు. దానికి ఏమి సమాధానం ఇచ్చారో తెలుసా? ఒక మనిషిగా, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నన్ను నేను 30 ఏళ్ల పాటు మలుచుకున్నాను. నా విలువలను నేను ఎంచుకున్నాను, వాటికి తగినట్టు నడుచుకున్నాను. ఇవాళ ఒక ఆర్థిక ఉగ్రవాది, ఒక రాజకీయ నేరస్తుడు, ఒక హంతకుడు వచ్చి నన్ను ఒక అవినీతిపరుడునని, ఒక దేశద్రోహినని ముద్ర వేస్తే నేను తలంచుకొని వెళ్ళిపోతే నేను మనిషిని అవుతానా? నడుస్తున్న శవాన్ని కాను? అంత హీనమైన బతుకు ఒక బతుకేనా? ఏబీవీని దారుణమైన కక్ష సాధింపుకు వ్యతిరేకంగా ముందుకు నడిపించిన ఫిలాసఫీ ఇది. నిజానికి సస్పెన్షన్లో ఉన్నా కానీ ఏబీవీ తన విద్యుక్త ధర్మాన్ని వీడలేదు. వివేకానంద రెడ్డి హత్య కేసు సీబీఐ చేతికి వెళ్ళిన తర్వాత ఏడాది గడిచినా దర్యాప్తులో ఏమీ పురోగతి లేని దశలో సీబీఐ డైరెక్టర్కి ఏబీవీ రాసిన ఉత్తరం బాంబులా పేలింది. సంచలనం సృష్టించిన ఒక రాజకీయ హత్య కేసులో ఒక సీనియర్ పోలీస్ అధికారి నా దగ్గరను వివరాలు ఇస్తాను, ఎవరినైనా పంపండి అని 2 సార్లు చెప్పినా సీబీఐలో ఎవరూ పట్టించుకోలేదన్న సంగతి బయటపడేసరికి సీబీఐ ఆత్మరక్షణలో పడింది. ఆ తదనంతరమే సీబీఐ వారు ఏబీవీ వాంగ్మూలం తీసుకోవడం, అటు నుంచి అట్టే పులివెందులు వెళ్ళిన సీబీఐ టీం 2 నెలలు ముమ్మరంగా దర్యాప్తు చేయడం జరిగింది. దాని ఫలితమే వివేకా హత్య కేసులో నిజాలు బయటికి రావడం. ఏబీవీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండగా సేకరించిన ఇంటర్నెట్ వాడకం రికార్డు ఐపీడీఆర్, దాని ఆధారంగానే అవినాష్ రెడ్డి ఎవరెవరితో ఎప్పుడెప్పుడు వాట్సాప్లో మాట్లాడింది సీబీఐ నిర్ధారించగలిగింది. అన్ని ప్రజాస్వామిక వ్యవస్థలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్న దశలో ఎల్వి సుబ్రహ్మణ్యం, నిమ్మగడ్డ రమేష్ కుమార్, పివి రమేష్ల వంటి సీనియర్ ఐఏఎస్లతో జగన్ ఆడుకున్న తీరు చూసి ప్రభుత్వోద్యోగులంతా బేజారైన సమయంలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, రంగనాయకమ్మ, అయ్యన్న పాత్రుడు లాంటి వారి మీదకు పోలీసులను వేట కుక్కల్లా వదిలిన సమయంలో, శుక్రవారం వచ్చిందంటే బుల్డోజర్లు ఎవరింటి మీదకు వస్తాయనే భయంతో వణికిన సమయంలో అత్యంత శక్తివంతుడైన ఒక ఫ్యాక్షనిస్టుకి ఏబీవీ ఎదురు నిలిచిన వైనం నిస్పృహలో కూరుకుపోయిన లక్షలాది మందికి ఒక ఆశాకిరణంలా కనపడింది. స్థైర్యాన్ని ఇచ్చింది. మరీ నైరాశ్యం అక్కర్లేదు, పోరాటానికి దిగొచ్చు, పోరాడి నిలవచ్చు అనే ఒక ధైర్యాన్ని కల్పించింది. అందుకే ఈరోజు ఇంతమంది ఏబీవీ కోసం తపిస్తున్నారు. జస్టిస్ ఫర్ ఏబీవీ అంటూ మొదలుపెట్టిన ఆన్లైన్ పిటిషన్కు ఒక్క రోజులోనే 15,000 మంది దేశ విదేశాల నుంచి మద్దతు పలికారు. ఒక ప్రభుత్వోద్యోగి ఇంతటి ప్రజామద్దతు లభించడం అసాధారణం. ఇది కేవలం ఏబీవీ గొప్ప కాదు, ఆయన చూపిన తెగువ, ఆ తెగువ వెనుక ఉన్న నిజాయితీకి వచ్చిన గుర్తింపిది. ఉన్నతమైన విలువలుగా మిగిలిపోతే వాటికి విలువ లేదు, ఎవరూ పట్టించుకోరు. ఆ విలువలను ఎవరైనా ఆచరించి చూపినప్పుడు సమాజానికి వాటి విశిష్టత గుర్తుకొస్తుంది. వాటిని ఎందుకు ఆచరించాలో, ఎందుకు ఆదరించాలో అర్థమవుతుంది. ఏబీవీ పోరాటానికి వచ్చిన గుర్తింపు ఆ విలువలకు వచ్చిన గుర్తింపు. ఎటు చూసినా నిరాశ, నిస్పృహలు రాజ్యం వెళుతున్న సమయంలో నమ్మిన విలువల కోసం ఎంతటి కష్టానికైనా వెనుదీయక ఏబీవీ ఆ విలువలకు మరోసారి పట్టం కట్టారు. ప్రజల డీజీపీ అయ్యారు.